హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో క్లిప్పర్ అంటే ఏంటి, క్లాంపర్ అంటే ఏంటి అనేది నేను మీకు సింపుల్గా, క్లియర్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే ప్రతిదీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్, నేను ఇక్కడ ఉన్న స్లైడ్స్లో ఉన్న మ్యాటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు అర్థమవుతుంది తెలుగులో. బట్ మీరు ఎప్పుడైతే తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకోవాలన్నప్పుడు మీకు సెంటెన్స్ అనేది అవసరం అవుతుంది. సో అప్పుడు ఈ స్లైడ్స్ అనేవి మీరు చూసారనుకోండి, నేను ఏదైతే తెలుగులో చెప్తానో ఒకసారి ఇక్కడ ఉన్న మ్యాటర్ మీరు చదవండి. మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. మీకు ప్రెజెంటేషన్ కూడా మంచిగా యూజ్ అవుతుంది మ్యాటర్ అనేది. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వేవ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క షేప్ ని చేంజ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్. ఇవనేవి సిగ్నల్ ప్రాసెసింగ్ లో ఒక కీ రోల్ ని ప్లే చేస్తాయి. ఇంకా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మోడిఫై చేయడంలో ఇంజనీర్స్ కి మంచిగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో క్లిప్పర్ అనేది ఒక బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అన్నమాట. ఇదేంటంటే ఇన్కమింగ్ వేవ్ ఫార్మ్ ఉంటుంది కదా, దాని యొక్క షేప్ ని చేంజ్ చేస్తుంది. ఇది ఎలా జరుగుతుందంటే, ఇది ఏం చేస్తుందంటే సిగ్నల్ యొక్క పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేస్తుంది అనమాట. సో సర్టెన్ లెవెల్ కి ఎబో ఆర్ బిలో వెళ్ళింది అనుకోండి సిగ్నల్ అనేది, అప్పుడు ఏం చేస్తుందంటే దాని యొక్క షేప్ ని చేంజ్ చేసేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, సిగ్నల్ అనేది టూ స్ట్రాంగ్ అవ్వదు, టూ వీక్ అవ్వదు. సో క్లిప్పర్ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే సిగ్నల్ యొక్క పార్ట్ ని రిమూవ్ ఆర్ కంట్రోల్ చేయడం అన్నమాట. ఎప్పుడైతే సిగ్నల్ అనేది ఫిక్స్డ్ లిమిట్ కి బిలో ఆర్ ఎబో వెళ్ళినప్పుడు. సో క్లాంపర్ అంటే ఏంటంటే అదనేది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది అనేది ఒక డీసీ లెవెల్ ని ఏసీ సిగ్నల్ కి యాడ్ చేస్తుంది అనమాట. సో ఈ క్లాంపర్ అనేది ఎంటైర్ వేవ్ ఫామ్ ని అప్ అండ్ డౌన్ షిఫ్ట్ చేస్తుంది అనమాట, దాని యొక్క షేప్ ని చేంజ్ చేయకుండా. ఇప్పుడు ఈ క్లిప్పర్ క్లాంపర్ గురించి ఇంకా డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి క్లిప్పర్. సో క్లిప్పర్ అనేది ఒక స్పెషల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఇది ఏం చేస్తుందంటే వేవ్ ఫామ్ యొక్క పార్ట్ ని కట్ ఆర్ లిమిట్ చేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే సిగ్నల్ ని ఓన్లీ సర్టెన్ వోల్టేజ్ రేంజ్ ఉంటుంది కదా, దాన్నే ఎలో చేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే ఆ రేంజ్ కి ఏదైతే ఫిక్స్డ్ రేంజ్ కి బియాండ్ వెళ్ళిపోయిందో వాటిని రిమూవ్ చేసేస్తుంది క్లిప్పర్ అనేది. ఈ క్లిప్పర్స్ అనేవి ఆడియో ఎడిటింగ్, టెలిఫోన్ సిస్టమ్స్, వేరియస్ ఎలక్ట్రానిక్ డివైసెస్ లో యూజ్ చేస్తాం. క్లిప్పర్ యొక్క వర్కింగ్ ఏంటో చూద్దాం. సో క్లిప్పర్ అనేది ఇన్పుట్ వేవ్ ఫామ్ యొక్క సర్టెన్ పార్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేస్తుంది అనమాట. సో అది ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా ఎలా జరుగుతుందంటే డయోడ్స్ యూజ్ చేసుకుంటుంది అనమాట. సో డయోడ్స్ ఏంటంటే మనకి స్మాల్ వోల్టేజ్ డ్రాప్ అనేది కాజ్ చేస్తాయి. ఇంకా ఏంటంటే సిగ్నల్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ దాన్ని లిమిట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. డయోడ్ ఆపరేషన్. క్లిప్పర్స్ అనేవి మోస్ట్లీ డయోడ్స్ ని యూజ్ చేసుకుంటాయి. సో ఇవేంటి, కరెంట్ ని వన్ డైరెక్షన్ లో ఫ్లో అయ్యే విధంగా చేస్తాయి. సో క్లిప్పర్స్ అనేవి ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాయి వేవ్ ఫామ్ లో పీక్ వాల్యూస్ ని లిమిట్ చేయడానికి. సిరీస్ అండ్ షంట్ కాన్ఫిగరేషన్. సిరీస్ క్లిప్పర్స్ లో ఏంటంటే డయోడ్ అనేది ఇన్పుట్ సిగ్నల్ కి సిరీస్ లో కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఇదేంటంటే వేవ్ ఫామ్ ని క్లిప్ చేస్తుంది అనమాట, ఎప్పుడైతే వోల్టేజ్ అనేది సర్టెన్ లెవెల్ కి అబోవ్ వెళ్ళినప్పుడు. షంట్ క్లిప్పర్స్ లో ఏంటంటే డయోడ్ అనేది మనం ప్యారలల్ కి కనెక్ట్ చేస్తాం అనమాట, ఇన్పుట్ కి ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాము. ఇంకా ఏంటంటే ఇది ఎక్స్ట్రా వోల్టేజ్ ని డైవర్ట్ చేస్తుంది అనమాట, ఎప్పుడైతే లిమిట్ కంటే బియాండ్ వెళ్ళినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి థ్రెషోల్డ్ వోల్టేజ్. సో ఇదేంటంటే వోల్టేజ్ లెవెల్ అన్నమాట. ఇక్కడ మనకి డయోడ్ అనేది కండక్ట్ స్టార్ట్ చేస్తుంది అనమాట, కండక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. సో ఇదేంటంటే లిమిట్ అనేది సెట్ చేస్తుంది అనమాట వేవ్ ఫామ్ కి. సో ఇక్కడ మనకి క్లిప్పింగ్ అనేది బిగెండ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్పుట్ అనేది మనకి ఈ లెవెల్ కంటే, ఈ థ్రెషోల్డ్ లెవెల్ కంటే బియాండ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు క్లిప్పింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లిప్పింగ్ యాక్షన్. సో ఎప్పుడైతే ఇన్పుట్ సిగ్నల్ అనేది మనకి థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే స్ట్రాంగర్ గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డయోడ్ కండక్ట్ అవుతుంది కదా. సో అది ఏం చేస్తుందంటే సిగ్నల్ ని ఈజీ పాత్ అనేది ఇచ్చేస్తుంది అనమాట, గివింగ్ అన్ ఈజీ పాత్ ఫర్ ఏ సిగ్నల్. సో ఇక్కడ ఏమవుతుందంటే హై వోల్టేజ్ పార్ట్ ఉంటుంది కదా, వేవ్ ఫామ్ యొక్క హై వోల్టేజ్ పార్ట్ అనేది కట్ ఆఫ్ చేసేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, షేప్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ క్లిప్పర్స్. సో మనకి సెవరల్ టైప్స్ ఆఫ్ క్లిప్పర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ సిరీస్ క్లిప్పర్. ఈ సిరీస్ క్లిప్పర్స్ లో డయోడ్ అనేది ఇన్పుట్ సిగ్నల్ కి సిరీస్ లో కనెక్ట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ అనేది థ్రెషోల్డ్ వోల్టేజ్ కంటే గ్రేటర్ గా వెళ్ళినప్పుడు డయోడ్ అనేది కండక్టింగ్ స్టార్ట్ చేస్తుంది, ఇంకా వేవ్ ఫామ్ ని క్లిప్ చేస్తుంది. ఈ సిరీస్ క్లిప్పర్స్ లో మనకి ఫస్ట్ వచ్చేసి సిరీస్ పాజిటివ్ క్లిప్పర్. సో ఇందులో డయోడ్ అనేది మనం ఇన్పుట్ కి సిరీస్ లో ప్లేస్ చేస్తామన్నమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఎప్పుడు వర్క్ అవుతుందంటే డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ లో వర్క్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఇది పాజిటివ్ పార్ట్ ఆఫ్ వేవ్ ఫామ్ ఉంటుంది కదా, దాన్ని లిమిట్ చేసేస్తుంది. సో ఎఫెక్ట్ ఏంటంటే ఇది పాజిటివ్ పార్ట్ ఆఫ్ సిగ్నల్ యొక్క పాజిటివ్ పార్ట్ ని క్లిప్ చేస్తుంది, ఇంకా షేప్ ని చేంజ్ చేసేస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి సిరీస్ పాజిటివ్ క్లిప్పర్ విత్ బయాస్. సో దీని యొక్క ఆపరేషన్ ఏంటంటే మనం డీసీ బయాస్ వోల్టేజ్ అనేది యాడ్ చేస్తామన్నమాట డయోడ్కి. అదే పాజిటివ్ క్లిప్పర్ డయోడ్కి మనం ఏం చేస్తామంటే డీసీ బయాస్ వోల్టేజ్ అనేది యాడ్ చేస్తాము. సో ఈ బయాస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే డయోడ్ అనేది కండక్టింగ్ స్టార్ట్ చేస్తుందో సో ఈ బయాస్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ క్లిప్పింగ్ లెవెల్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో దీనివల్ల క్లిప్పర్ అనేది బెటర్‌గా అవుతుందనమాట. ఇంకా ఏంటంటే మనం కేర్‌ఫుల్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు పాజిటివ్ క్లిప్పింగ్ పాయింట్‌ని. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ నెగెటివ్ క్లిప్పర్. సో ఏంటంటే డయోడ్ అనేది ఇందులో మనము ఇన్‌కమింగ్ సిగ్నల్‌కి సిరీస్‌లో కనెక్ట్ చేస్తాము. సో ఇదేంటంటే వేవ్ ఫార్మ్ యొక్క నెగెటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది కదా, దాన్ని క్లిప్ చేస్తుందనమాట. సో డయోడ్ అనేది నెగెటివ్ పార్ట్‌లో కరెంట్ ఫ్లో అయ్యే విధంగా ఎలో చేస్తుంది. ఇంకా యాంప్లిట్యూడ్‌ని రెడ్యూస్ చేసేస్తుంది. ఎఫెక్ట్ ఏంటంటే సిగ్నల్ యొక్క నెగెటివ్ పోర్షన్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే వేవ్ ఫార్మ్ అనేది షేప్ అవుతుందన్నమాట యాంప్లిట్యూడ్ ని క్లిప్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ నెగెటివ్ క్లిప్పర్ విత్ బయాస్. సో దీని యొక్క ఆపరేషన్ ఏంటంటే డీసీ బయాస్ అనేది మనం యాడ్ చేస్తామన్నమాట డయోడ్ కి నెగెటివ్ క్లిప్పింగ్ కోసం. సో ఇదేంటంటే డయోడ్ యొక్క బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది అనమాట నెగెటివ్ సైకిల్ అప్పుడు. నెగెటివ్ క్లిప్పింగ్ లెవెల్ ఉన్నప్పుడు మంచిగా బెటర్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షంట్ క్లిప్పర్స్. సో షంట్ క్లిప్పర్స్ ఏంటంటే ఇందులో మనకి డయోడ్స్ అనేవి ఇన్పుట్ సిగ్నల్ కి ప్యారలల్ లో కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే వోల్టేజ్ అనేది సర్టెన్ లెవెల్ కి బియాండ్ వెళ్ళిపోతుందో అప్పుడు డయోడ్ అనేది కండక్ట్ అవుతుందన్నమాట. ఇంకా కరెంట్ కి వేరే పాత్ అనేది ఇస్తుందన్నమాట. సో వేవ్ ఫార్మ్ అనేది క్లిప్పింగ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి షంట్ పాజిటివ్ క్లిప్పర్. సో డయోడ్ ఏంటి ఇందులో మనం ప్యారలల్ గా కనెక్ట్ చేస్తాము షంట్ లో. సో ఏమవుతుందంటే ఈ షంట్ పాజిటివ్ క్లిప్పర్ అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్ ని క్లిప్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వోల్టేజ్ అనేది టూ హై వెళ్ళిపోతుందో అప్పుడు డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. ఇంకా ఏంటంటే కరెంట్ కి పాత్ అనేది ఇస్తుంది. ఈ షంట్ పాజిటివ్ క్లిప్పర్ అనేది సిగ్నల్ యొక్క పాజిటివ్ పోర్షన్ ని లిమిట్ చేస్తుంది అనమాట. ఇంకా ఒక లో రెసిస్టివ్ పాత్ ని క్రియేట్ చేస్తుంది. ఇంకా ఏంటంటే ఎఫెక్టివ్ గా యాంప్లిట్యూడ్ ని క్లిప్ చేస్తుంది అనమాట. సో స్టూడెంట్స్ మీకు తెలుసు కదా యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్ అంటే మనం సిగ్నల్ యొక్క హైట్ ఉంటుంది కదా, దాన్ని యాంప్లిట్యూడ్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి షంట్ పాజిటివ్ క్లిప్పర్ విత్ బయాస్. సో డీసీ వోల్టేజ్ అనేది మనం యాడ్ చేస్తాం అనమాట డయోడ్ కి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే డయోడ్ అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఉంటుందో అప్పుడు దాని యొక్క కండక్షన్ పాయింట్ ఉంటుంది కదా, సో ఈ బయాస్ అనేది ఆ కండక్షన్ పాయింట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే క్లిప్పింగ్ అనేది మోర్ కంట్రోల్లో ఉంటుంది. షంట్ పాజిటివ్ క్లిప్పర్ విత్ బయాస్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే బెటర్ కంట్రోల్ అనేది ఇస్తుంది అనమాట పాజిటివ్ క్లిప్పింగ్ అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి షంట్ నెగెటివ్ క్లిప్పర్. సో ఇందులో ఆపరేషన్ ఎలా ఉంటుందంటే మనకి డయోడ్ అనేది ఇన్పుట్ సిగ్నల్ కి ప్యారలల్ గా ఉంటుంది. సో ఏమవుతుందంటే నెగెటివ్ హాఫ్ ఆఫ్ ది వేవ్ ఫార్మ్ ఉంది కదా, అది కట్ చేసేస్తుంది అనమాట. సో డయోడ్ ఏంటంటే కరెంట్ ని నెగెటివ్ పోర్షన్ ఆఫ్ వేవ్ ఫార్మ్ ఉంటుంది కదా, సో అప్పుడే ఎలో చేస్తుంది అనమాట. ఇంకా ఏంటంటే కరెంట్ కి ఆల్టర్నేట్ పాత్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎఫెక్ట్ వచ్చేసి ఏంటంటే సిగ్నల్ యొక్క నెగెటివ్ పోర్షన్ ని రెసిస్ట్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఒక లో రెసిస్టివ్ పాత్ ని క్రియేట్ చేస్తుంది. ఇంకా ఒక ఎఫెక్టివ్ క్లిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి షంట్ నెగెటివ్ క్లిప్పర్ విత్ బయాస్. సో ఏమవుతుందంటే ఇందులో డీసీ వోల్టేజ్ అనేది మనం డయోడ్ కి యాడ్ చేస్తాం అనమాట నెగెటివ్ క్లిప్పింగ్ సర్క్యూట్ లో. సో ఏమవుతుందంటే ఈ డయోడ్ అనేది నెగెటివ్ హాఫ్ సైకిల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయాస్ అనేది డయోడ్ యొక్క కండక్షన్ పాయింట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మోర్ ప్రీషియస్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది నెగెటివ్ క్లిప్పింగ్ అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ కాంబినేషన్ క్లిప్పర్. సో ఇదేంటంటే బోత్ సిరీస్ అండ్ షంట్ క్లిప్పర్స్ ఉంటాయి కదా, రెండు ఫ్యూచర్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. టూ ఫ్యూచర్స్ ని యూజ్ చేసుకుంటుంది విత్ టూ డయోడ్స్. సో ఈ సెటప్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట వేవ్ ఫార్మ్ చేంజింగ్ లో. సో ఇదేంటంటే బోత్ పార్ట్స్ లో కంట్రోల్ ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వేవ్ ఫార్మ్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ రెండిట్లో ఇది కంట్రోల్ అనేది ఎనేబుల్ చేస్తుంది. ఇంకా ఇంజనీర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పార్ట్స్ ఉంటాయి కదా వేవ్ ఫార్మ్ వి, వాటిని ఈజీగా కంట్రోల్ ఇంకా క్లిప్ చేస్తారనమాట. సో ఈ డ్యూయల్ క్లిప్పర్ అనేది మెనీ అప్లికేషన్స్ లో మంచిగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాంపర్. సో క్లాంపర్ ని మనం డీసీ రిస్టోరర్ ఆర్ లెవెల్ షిఫ్టర్ కూడా అంటాము. సో ఇది అనేది ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనమాట. ఇదేంటంటే కాన్స్టాంట్ డీసీని యాడ్ చేస్తుంది అనమాట ఏసీ వేవ్ ఫార్మ్ కి. దీని యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే ఇది ఎంటైర్ వేవ్ ఫార్మ్ ని అప్ అండ్ డౌన్ షిఫ్ట్ చేస్తుంది అనమాట, దాని యొక్క షేప్ ని చేంజ్ చేయకుండా. ఇదంతా ఎలా జరుగుతుందంటే కెపాసిటర్, డయోడ్ అండ్ రెసిస్టర్
సో ఇవన్నీ టుగెదర్ గా ఏమవుతుందంటే ఎనర్జీని స్టోర్ ఇంకా రిలీజ్ చేస్తాయి అన్నమాట రైట్ టైంలో. క్లాంపర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇందులో మనకి ఈ క్లాంపర్ సర్క్యూట్ లో ఏముంటాయంటే బేసిక్ కాంపోనెంట్స్ వచ్చేసి క్లాంపర్ లో మనకి కెపాసిటర్, డయోడ్ అండ్ రెసిస్టర్ ఉంటుంది. సో కెపాసిటర్ అనేది ఇన్పుట్ సిగ్నల్ కి సిరీస్ లో కనెక్ట్ చేస్తాము. డయోడ్ అనేది కెపాసిటర్ కి ప్యారల్ గా కనెక్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ ఫేజ్. సో ఎప్పుడైతే ఏసీ ఇన్పుట్ అనేది పాజిటివ్ ఉంటుందో డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది అనమాట, ఇంకా కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. సో డయోడ్ అనేది కరెంట్ యొక్క ఫ్లోని ఎలో చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది కదా, అది ఏదైతే మనకి కెపాసిటర్ లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ వోల్టేజ్ కంటే గ్రేటర్ గా ఉన్నప్పుడు సో డయోడ్ అనేది ఏం చేస్తుందంటే కరెంట్ యొక్క ఫ్లోని ఎలో చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిశ్చార్జింగ్ ఫేజ్. సో ఇందులో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇన్పుట్ అనేది నెగిటివ్ వెళ్ళిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే డయోడ్ అనేది రివర్స్ బ్యాస్ట్ అయిపోతుంది అనమాట, ఇంకా కరెంట్ ని బ్లాక్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే కెపాసిటర్ అనేది స్లోగా రెసిస్టర్ ద్వారా డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే ఒక వోల్టేజ్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. డీసీ లెవెల్ షిఫ్టింగ్. సో కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంటుంది కదా, సో ఆ కెపాసిటర్ ఛార్జ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అవుట్పుట్ సిగ్నల్ యొక్క డీసీ లెవెల్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా దేని మీద డిపెండ్ అవుతుందంటే డయోడ్ యొక్క డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో వేవ్ ఫామ్ అనేది అప్వర్డ్ ఇంకా డౌన్వర్డ్ కి షిఫ్ట్ అవుతుంది. సో ఇదంతా రెసిస్టర్ కెపాసిటర్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి డిసైడ్ చేస్తాయి అనమాట ఇదంతా ఎంత క్విక్ గా ఫాస్ట్ గా అవుతుంది అనేది. టైప్స్ ఆఫ్ క్లాంపర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ క్లాంపర్. సో పాజిటివ్ క్లాంపర్ ఏం చేస్తుందంటే వేవ్ ఫామ్ ని అప్వర్డ్ కి షిఫ్ట్ చేస్తుంది అనమాట, ఒక పాజిటివ్ డీసీ లెవెల్ ని యాడ్ చేస్తుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ క్లాంపర్ వితౌట్ బయాస్. సో ఇందులో ఏమవుతుందంటే బయాస్ ఏముండదు. సో కెపాసిటర్ అనేది నెగిటివ్ హాఫ్ సైకిల్ అప్పుడు ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఏమవుతుందంటే ఎంటైర్ వేవ్ ఫామ్ అనేది అప్వర్డ్ కి షిఫ్ట్ అవుతుంది, మీకు ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ క్లాంపర్ విత్ పాజిటివ్ బయాస్ వోల్టేజ్. సో దీని యొక్క ఆపరేషన్ ఏంటంటే పాజిటివ్ వోల్టేజ్ సోర్స్ అనేది మనం యాడ్ చేస్తాం అనమాట. దీనివల్ల ఈ వేవ్ ఫామ్ ఉంటుంది కదా, అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, దాని యొక్క షిఫ్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో వేవ్ ఫామ్ అనేది హయ్యర్ కి మూవ్ అవుతుంది అనమాట. సో హైట్ అనేది ఏదైతే పాజిటివ్ వోల్టేజ్ ఉంటుంది కదా, దాని యొక్క వాల్యూ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి దాని యొక్క హైట్ అనేది ఉంటుంది, అదే వేవ్ ఫామ్ హైట్. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ క్లాంపర్ విత్ నెగిటివ్ బయాస్ వోల్టేజ్. సో దీని యొక్క ఆపరేషన్ ఏంటంటే సో నెగిటివ్ వోల్టేజ్ సోర్స్ అనేది మనం యాడ్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే అప్వర్డ్ షిఫ్ట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. సో వేవ్ ఫామ్ అనేది డౌన్వర్డ్ కి స్లైట్లీ షిఫ్ట్ అవుతుంది అనమాట, నెగిటివ్ బయాస్ మీద డిపెండెన్సీ బట్టి. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ క్లాంపర్. సో నెగిటివ్ క్లాంపర్ ఏం చేస్తుందంటే వేవ్ ఫామ్ ని డౌన్వర్డ్ కి షిఫ్ట్ చేస్తుంది అనమాట, నెగిటివ్ డీసీ లెవెల్ అనేది యాడ్ చేసింది. ఇందులో ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ క్లాంపర్ వితౌట్ బయాస్. సో ఇందులో ఏమవుతుందంటే కెపాసిటర్ అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్ అప్పుడు ఛార్జ్ అవుతుంది అనమాట. సో వేవ్ ఫామ్ అనేది డౌన్వర్డ్ కి షిఫ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ క్లాంపర్ విత్ పాజిటివ్ బయాస్ వోల్టేజ్. సో దీని యొక్క ఆపరేషన్ ఏంటంటే సో పాజిటివ్ వోల్టేజ్ అనేది మనం యాడ్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే డౌన్వర్డ్ షిఫ్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో వేవ్ ఫామ్ అనేది అప్వర్డ్ కి స్లైట్ గా మూవ్ అవుతుంది అనమాట, అంటే ఇన్పుట్ వోల్టేజ్ బయాస్ మీద డిపెండెన్సీ బట్టి. నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ క్లాంపర్ విత్ నెగిటివ్ బయాస్ వోల్టేజ్. సో దీని యొక్క ఆపరేషన్ ఏంటంటే నెగిటివ్ వోల్టేజ్ అనేది యాడ్ చేయడం వల్ల డౌన్వర్డ్ షిఫ్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో వేవ్ ఫామ్ అనేది లోయర్ కి మూవ్ అవుతుంది అనమాట నెగిటివ్ వోల్టేజ్ వాల్యూ మీద. సో స్టూడెంట్స్, మీకు క్లాంపర్ అంటే ఏంటి అని అర్థమైంది కదా. ఇప్పుడు క్లిప్పర్ కి క్లాంపర్ కి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. సో ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. సో ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్. సో క్లిప్పర్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇది సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ని లిమిట్ ఆర్ కట్ చేస్తుంది. సో క్లాంపర్ ఏం చేస్తుంది, డీసీ లెవెల్ ని యాడ్ చేస్తుంది అనమాట వేవ్ ఫామ్ ని షిఫ్ట్ చేయడానికి. సో క్లిప్పర్ లో కాంపోనెంట్స్ ఏంటి, డయోడ్, రెసిస్టర్, ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇది ఆప్షనల్. సో క్లాంపర్ వచ్చేసి మనకి డయోడ్, కెపాసిటర్, రెసిస్టర్, ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇది ఆప్షనల్. పర్పస్ వచ్చేసి క్లిప్పర్ లో ఇదేంటంటే అన్వాంటెడ్ సిగ్నల్ యొక్క పార్ట్స్ ని రిమూవ్ చేసేస్తుంది. సో క్లాంపర్ లో ఏంటంటే డీసీ లెవెల్ ని చేంజ్ చేస్తుంది అనమాట, సిగ్నల్ యొక్క షేప్ ని చేంజ్ చేయకుండా. సో సర్క్యూట్ టైప్స్ వచ్చేసి క్లిప్పర్ లో సిరీస్, షంట్, క్లాంపర్ లో వచ్చేసి పాజిటివ్, నెగిటివ్, బయాస్డ్. వేవ్ ఫామ్ వచ్చేసి ఇందులో మనకి థ్రెషోల్డ్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సో అలాంటప్పుడు వేవ్ ఫామ్ అనేది క్లిప్ చేస్తుంది క్లిప్పర్ అనేది. సో క్లాంపర్ లో ఏంటంటే వేవ్ ఫామ్ అనేది అప్ అండ్ డౌన్ షిఫ్ట్ అవుతుంది. కంట్రోల్ మెథడ్ లో డయోడ్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట థ్రెషోల్డ్ కండక్షన్ కి. ఇంకా క్లాంపర్ లో ఏంటంటే కెపాసిటర్ అనేది ఛార్జింగ్ డిశ్చార్జింగ్ పర్పస్ కి యూజ్ చేసుకుంటుంది.
అప్లికేషన్స్ వచ్చేసి క్లిప్పర్లో ఆడియో కమ్యూనికేషన్, పీక్ లిమిటింగ్, క్లాంపర్లో వచ్చేసి బయాసింగ్, డీసీ రిస్టోరేషన్, పవర్ రెగ్యులేషన్. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అడ్వాంటేజ్ ఆఫ్ క్లిప్పర్స్. అందులో యాంప్లిట్యూడ్ కంట్రోల్. సో క్లిప్పర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట, లిమిట్ చేస్తాయి, వేవ్ ఫామ్ ని కట్ చేసేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే సిగ్నల్ అనేది స్ట్రాంగర్ గా ఉంటుంది. ఇంకా ఏంటంటే బెటర్ కంట్రోల్ అనేది ఎలో చేస్తుంది అనమాట సిగ్నల్ స్ట్రెంత్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అనేది సింపుల్ గా ఉంటుంది. సో క్లిప్పర్ సర్క్యూట్స్ అనేవి మనం ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అవి లో కాస్ట్ ఉంటాయి. ఇంకా ఏంటంటే ప్రాక్టికల్ యూజెస్ కి మంచిగా సూటబుల్ అవుతాయి. ఆడియో సిస్టమ్స్ లో యూజ్ చేస్తాము. సో క్లిప్పర్స్ అనేవి వైడ్లీ మనం ఆడియో సిగ్నల్ ప్రాసెసింగ్ లో యూజ్ చేస్తాము. ఎక్కడైతే మనకి సిగ్నల్ యొక్క లౌడ్నెస్ ఉంటుంది కదా, సో అది కంట్రోలింగ్ ఇంపార్టెంట్, అక్కడ మనం ఈ క్లిప్పర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ యూజ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్పర్స్ అనేవి ఉన్నాయి, లైక్ సిరీస్ అండ్ షంట్. సో మనకి ఎలాగైతే వేవ్ ఫామ్ అనేది కావాలో సో ఆ టైప్ లో మనం ఈ క్లిప్పర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేవ్ ఫామ్ డిస్టోరేషన్. అంటే ఏంటంటే ఒకవేళ డిజైన్ అనేది అక్యురేట్ గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే క్లిప్పింగ్ అనేది ఈ వేవ్ ఫామ్ అనేది డిస్టోర్ అయిపోతుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే సిగ్నల్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ సిగ్నల్ బిహేవియర్. సో సమ్ కేసెస్ లో ఏంటంటే ఈ వేవ్ ఫామ్ ఇంకా డయోడ్స్ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ వేవ్ ఫామ్స్ అనేవి కాజ్ అవ్వచ్చు అనమాట. సెన్సిటివ్ టు థ్రెషోల్డ్ వోల్టేజ్. సో క్లిప్పింగ్ లెవెల్ అనేది మనం కేర్ఫుల్ గా సెట్ చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతుందంటే సర్క్యూట్ అనేది మంచిగా ప్రాపర్ గా వర్క్ అవ్వదు. ఇంకా ఏంటంటే మనకి రాంగ్ రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. ఇప్పుడు క్లాంపర్ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అడ్జస్టింగ్ డీసీ లెవెల్. సో క్లాంపర్స్ ఏంటంటే మనము డీసీ లెవెల్ వేవ్ ఫామ్ యొక్క డీసీ లెవెల్ ని సెట్టింగ్ గా షిఫ్ట్ చేయొచ్చు అనమాట, దాని యొక్క షేప్ చేంజ్ చేయకుండా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈజియర్ అయిపోతుంది అనమాట ఫర్దర్ ప్రాసెసింగ్ కి. ఇవనేవి యాంప్లిఫైర్ బయాసింగ్ లో మంచిగా యూస్ఫుల్ అవుతాయి. సో క్లాంపర్స్ ఏంటంటే కరెక్ట్ బయాస్ వోల్టేజ్ అనేది సెట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి అనమాట యాంప్లిఫైర్ సర్క్యూట్స్ లో. ఇది అనేది ప్రాపర్ ఆపరేషన్ కి చాలా ఇంపార్టెంట్. పవర్ సప్లై సర్క్యూట్స్ లో హెల్ప్ చేస్తాయి. సో క్లాంపర్స్ ఏంటంటే ఇవనేవి పవర్ సప్లై డిజైన్స్ లో డీసీ అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది కదా, దాన్ని స్టెబిలైజ్ చేయడంలో మంచిగా యూస్ఫుల్ అవుతాయి. ఫ్లెక్సిబుల్ డీసీ షిఫ్టింగ్ విత్ బయాస్. సో ఈ బయాస్డ్ క్లాంపర్స్ ఉంటాయి కదా, ఇవనేవి మనకి మోర్ కంట్రోల్ ఇంకా ఎక్యూరసీ అనేది ప్రొవైడ్ చేస్తాయి అనమాట డీసీ లెవెల్ షిఫ్టింగ్ లో. దీనివల్ల ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ డిజైన్ లో మంచిగా యూస్ఫుల్ అవుతాయి. డిసడ్వాంటేజ్ ఆఫ్ క్లాంపర్స్. మోర్ కాంప్లెక్స్ డిజైన్. సో సమ్ క్లాంపర్స్ లో ఏంటంటే ఎస్పెషల్ గా బయాస్డ్ వన్స్ లో మనకి ఇది సర్క్యూట్ డిజైన్ అని చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఇంకా ఏంటంటే క్లిప్పర్స్ కంటే ఎక్కువ కాంపోనెంట్స్ అనేవి దీంట్లో అవసరం అవుతాయి. నాట్ ఫర్ యాంప్లిట్యూడ్ కంట్రోల్. సో క్లాంపర్స్ అనేవి యాంప్లిట్యూడ్ కంట్రోల్ కి అంటే వాటికి కాదనమాట. ఇవి ఏంటంటే డీసీ లెవెల్ ఒకటి చేంజ్ చేస్తాయి. సో ఇవి యాంప్లిట్యూడ్ ని ఏం కంట్రోల్ చేయవు. నెక్స్ట్ వచ్చేసి మే లోడ్ ద సర్క్యూట్. సో క్లాంపర్స్ ఏంటంటే కొన్నిసార్లు ఇన్పుట్ సిగ్నల్ యొక్క సోర్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే హోల్ సర్క్యూట్ అనేది చేంజ్ అయిపోతుంది, అదే సర్క్యూట్ యొక్క బిహేవియర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఎక్స్టర్నల్ వోల్టేజ్. సో బయాస్డ్ క్లాంపర్స్ కి ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్టర్నల్ వోల్టేజ్ సోర్స్ యొక్క క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఒకవేళ అది అనేది అన్స్టేబుల్ గా ఉంటే ఏమవుతుందంటే అవుట్పుట్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ క్లిప్పర్స్ అండ్ క్లాంపర్స్. సో క్లిప్పర్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి ఆడియో సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, టీవీ అండ్ రేడియో బ్రాడ్కాస్టింగ్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ విత్ ఆంప్లిట్యూడ్ లిమిట్స్, ఈ కంట్రోల్ ఇన్ యాంప్లిఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ క్లాంపర్స్. సో ఏంటంటే సిగ్నల్ లో ఇది డీసీ లెవెల్ ని సెట్ చేస్తుంది. ఇంకా ఏంటంటే సిగ్నల్ లెవెల్ ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట బిఫోర్ యాంప్లిఫైర్స్. సో ఏంటంటే పవర్ సప్లైస్ లో వోల్టేజ్ ని స్టడీగా ఉంచుతుంది. ఇంకా సర్క్యూట్స్ లో పల్సెస్ ని క్రియేట్ చేస్తుంది. సిఆర్ఓ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్స్ లో రిఫరెన్స్ లెవెల్స్ ని సెట్ చేస్తుంది. సో స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా క్లిప్పర్స్ అంటే ఏంటి, క్లాంపర్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అప్లికేషన్స్ అన్ని. సో స్టూడెంట్స్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.